వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మళ్లీ సీఎంగా జగన్ గెలిపించుకుందామని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పిలుపునిచ్చారు. పొదిలిలో పర్యటించిన శ్యామల కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ హయాంలో పొదిలి సమీపంలో 53 కోట్లకు పైగా ఖర్చు చేసి మంచినీటి చెరువును రిజర్వాయర్గా మార్చాలని పనులు ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం దానిని డంపింగ్ యార్డుగా మార్చేసిందని మండిపడ్డారు. ఈ రోజు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలంలో ఉన్న పెద్ద చెరువు దగ్గర ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చి ఈ పెద్ద చెరువు చిన్న చెరువుల రిజర్వాయర్ యొక్క పరిస్థితి చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది. అంటే 2023 ప్రాంతంలో అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రిజర్వాయర్. ఈ రోజున ఆయన చేసినటువంటి శంకుస్థాపన తాలూకా శిలాఫలకం కూడా ఇక్కడ పగలగొట్టేశారు ఎలాగో సరే. కానీ ఆయన ఎంతో మంచి ఆలోచనతో 750 ఎకరాల్లో 0.22 టీఎంసీల నీటి కెపాసిటీతో అంటే మొత్తము 53 లక్షల కోట్ల వ్యయంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఆయన చేపడితే చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ చుట్టుపక్కల పంచాయతీలన్నిటికీ కూడా మంచినీరు అందించాలి అని ఆ ఆశయాన్ని కూడా మీరు చంపేశారు. ఈ రోజున ఇక చూస్తే అదొక డంప్ యార్డ్ లాగా ఉంది. ఇది ఒక మంచినీటి చెరువులా అయితే లేదు. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్లే వచ్చి స్వయంగా చెత్త డంప్ చేస్తున్నారు అని విని ఆశ్చర్యపోయాను నిజంగా నేను. అంటే ఇదివరకటి గవర్నమెంట్ లో నీరు ఊరడం కోసము ఇంత మంచి ప్రాజెక్ట్ ని చేపడితే ఇది నిజంగా గనక మీరు సక్సెస్ చేసి ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంటింటికి ట్యాపులతో నీళ్లు ఇవ్వకపోయినా కూడా నీళ్లు ఊరుతాయి ప్రతి ఇంట్లోనూ. అంత మంచిగా ఉండేది. చుట్టుపక్కల గ్రామాలకి పంచాయతీలన్నిటికీ కూడా సంసిద్ధిగా నీళ్లు అండేది. కానీ ఈ రోజున మీరు అది చేయడంలో ఫెయిల్ అయ్యారు. అదే కాకుండా పోనీ మేము చేసిన దాన్ని కూడా మీరు ఏమన్నా డెవలప్ చేశారా అంటే అది లేకుండా ఒక చెత్త కుప్పలా తయారు చేశారు ఇక్కడ. దీన్ని ఖచ్చితంగా ఈ వైఖరి మానుకోవాలి. త్వరితగతిన ఈ రిజర్వాయర్ ని పూర్తి చేసి ఈ చుట్టుపక్కల పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ నీటి ఇబ్బందిని లేకుండా చేస్తారు అని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు ఈ పనులు చెయ్యాలి. మీరు ఎలాగో చేయలేరు. చేసే పనులను కూడా మధ్యలో ఇలా ఆపేస్తే ఎలా అండి? శిలాపలకాలు పగలగొట్టేసి అంటే జనాలకు తెలియకుండా ఏం చేశారని మీరు పగలగొట్టేస్తే తెలియకుండా పోతుందా? మీరు చెత్త కుప్పగా మారిస్తే మేము చెప్పకుండా ఊరుకుంటామా? ఖచ్చితంగా ఏ సదుద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు గాని అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు గాని ఈ మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేసి ప్రారంభించారో ఆ ఉద్దేశం జరిగి తీరాలి. అది తీరే వరకు కూడా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విశాఖలోని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తమను అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆర్పీలు చంద్రకళ, జానకి ఆధ్వర్యంలో పాలూరు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పిఠాపురం కాలనీ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి అనంతరం కార్పొరేటర్ పీతల మూర్తి ఉన్నారని తెలిసి మేఘాలయ హోటల్ను ముట్టడించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి విషయాన్ని జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని సూచించి వారిని శాంతింపజేశారు. ఈ సందర్భంగా ఆర్పీలు మీడియాతో మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా 22వ వార్డులో ఆర్పీలుగా పనిచేస్తూ తమ సభ్యులను చైతన్యపరుస్తూ ప్రభుత్వ పథకాలను స్థానికులకు అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. అయితే కార్పొరేటర్గా పీతల మూర్తి వచ్చిన నాటి నుండి తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని తెలియజేశారు. జీవీఎంసీ కమిషనర్ మెప్మా ఎండీ స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. మా వార్డు 22వ వార్డు మేము ఆర్పీలుగా పనిచేస్తున్నాం. నా పేరు చంద్రకళ, నా తోటి ఆర్పీ కే జానకి. మాకు పీతలమూర్తి యాదవ్ గారు మా వార్డులో 20 మంది ఆర్పీలు ఉండగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్ అనేసి మా ఇద్దరి మీదే మాత్రమే చర్య తొలగించాలి అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. నైట్ జీవీఎంసీ వారు 9కి ఇంటికి వచ్చి మాకు ఏపీడీ సార్, సిఓ సార్ ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? వార్డు పరంగా చూసుకున్నా మా వార్డులో 5 ఆర్పీలు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ భార్యలు. వాళ్ళ 5 మీద తీసుకోలేనివి మా ఇద్దరి మీద వ్యక్తిగత కక్షల కారణంగా మా ఇద్దరి మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? మాకు న్యాయం కావాలి. ఎంప్లాయీస్ భార్యలకి ఆర్పీ జాబు ఇవ్వకూడదు అంటే మేము ఆ జీవో పాస్ చేస్తుంటే ఆ జీవోని ఫాలో అవుతాము. మాతో పాటు ఆ 5 కూడా తీసేయాలి. లేదు జీవో ఏమీ లేదు ఉండొచ్చు అంటే మా ఇద్దరిని కూడా కొనసాగించాలి. ఇదే మా డిమాండ్. ఇంతకు మించి ఏమీ లేదు. మా సభ్యుల ప్రెసిడెంట్లు గ్రూపులు 30 గ్రూపులు ఉన్నాయండి. ఆ 30 గ్రూపులు ప్రెసిడెంట్లు మాత్రం తీసుకొని వచ్చాము కమిషనర్ గారిని కలవడానికి. ఆయన ఈరోజు ఊర్లో లేరు. ఒక ర్యాలీగా కళాభారతి నుంచి ర్యాలీగా అనేది జీవీఎంసీకి రావడం జరిగింది. సార్ లేరు. ఆయన వచ్చాక మళ్ళీ వచ్చి వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాము. న్యాయపరమైన డిమాండ్లే మేము అడుగుతున్నాము.
జీవో నిజంగా పాస్ అయి ఉంటే అది మా ఇద్దరికే పాస్ అవ్వదు కదా, మొత్తం అందరికీ వార్డులో ఉన్న అందరికీ కూడా ఆ రూల్ అనేది వర్తిస్తుంది. కానీ మా ఇద్దరికే ఇది చేసి 4 నెలల నుంచి మా మీద ప్రెజర్ అనేది చాలా బాగా ఇది చేస్తున్నారు. నైట్ 9కి ఆ టైంలో ఇంటికి జీవీఎంసీ వాళ్ళు రావడం ఎంతవరకు కరెక్ట్? ఆ టైం కుటుంబాలతో ఉంటాము, ఫ్యామిలీలతో ఉంటాము. ఆ టైంలో వచ్చి మాకు నోటీసులు ఇంటికి వచ్చి అతికించడానికి మేము ఏది తప్పు చేశాము అనేది మాకు న్యాయం చెయ్యాలి. 4 ఇయర్స్ నుంచి అనేది నాకు మూర్తి యాదవ్ గారు శాలరీ అనేది ఆపడం చేశారు. కానీ జీవీఎంసీ వారు వర్క్ అయితే మాత్రం చేయించుకుంటున్నారు. ఇప్పుడేమో ఇంకా 4 మంత్స్ అయ్యింది. ఏ రోజు ఇప్పటికి 7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదే అని బయటకు వస్తే అంటే ఏదో యుద్ధం చేసినప్పుడు దండలేయడం, క్లాప్స్ కొట్టడం కాదండి. మేము ఇలా రోడ్ల మీదకి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి? నిజంగా మా వైపు న్యాయం ఉంది అనుకుంటే న్యాయం చేయండి, లేదు న్యాయం లేదు అనుకుంటే మాతో పాటు మిగతా ఆర్పీలందరికీ కూడా డిమాండ్ సేమ్ మాలాగే 5గురిని కూడా తొలగించాలని మా డిమాండ్ అండి. మా వార్డు నుంచి నేను 22వ వార్డు నుంచి వచ్చానండి ఆర్పీగా. నేను గత 10 సంవత్సరాల నుంచి ఆర్పీగా చేస్తున్నానండి. ఎప్పుడు నాకు ఇలా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం అతను నన్ను తీస్తానని చెప్పేసి అన్నారు కార్పొరేటర్ గారు. మా ఆయనకి ఈ మధ్య జాబ్ వచ్చింది సచివాలయంలోని. నాకు 2 ఆడపిల్లలు. మాకంటూ ఏమీ లేదండి. రేషన్ కార్డు కూడా తీసేశారండి మాకు. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన ఓ మహిళ తిరిగి వచ్చేసరికి భర్త ఇంటిని అమ్మేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కోకట్పల్లిలోని శాంతినగర్ కు చెందిన నిఖిత, శ్రావణ్ దంపతుల మధ్య గొడవల నేపథ్యంలో నిఖిత పుట్టింటి వద్ద ఉండిపోయింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న నిఖిత ఇంటి ఈఎంఐలు చెల్లిస్తుంది. కాగా బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చేసరికి ఇంట్లో వేరే వారు ఉండటం చూసి నిఖిత షాక్ అయింది. ఫోన్ చేసినా భర్త స్పందించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా పేరు నిఖిత అండి. మా ఆయన పేరు నల్లూరి శ్రవణ్. మాకు అక్టోబర్ 2020లో పెళ్ళయింది. నేను ఒక ఐటీ ఎంప్లాయీని. నేను డెలివరీ అయిన తర్వాతకి మా పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చానండి. వచ్చేసరికి ఇల్లు లాక్ చేసి ఉంది. నన్ను లోపలికి రానివ్వట్లేదు. చూసేసరికి వేరే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఎవరు మీరు అంటే నేను ఇల్లు కొన్నా అని అంటున్నారు. నా కన్సర్న్ లేకుండా అయితే ఇల్లు కొనడం కూడా మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తీసుకున్నామండి. ఇల్లుకు లోన్లో కూడా నేను ఉన్నాను. ఇల్లు ఈఎంఐ కూడా నేను ఇచ్చానండి. ఇల్లు ఈఎంఐ కూడా కట్టాను. అయితే ఇప్పుడు వాళ్ళు అమ్మినాం మేము తీసుకున్నామని అంటున్నారు. నా కన్సర్న్ లేకుండానైతే వాళ్ళు తీసుకోలేరు, కానీ తీసుకున్నారు. అది ఓనర్ని రమ్మని ఇది ఒకసారి అగ్రిమెంట్ చూపియని అని అంటే ఓనర్ రావట్లేదు. మీ అమ్మిన వాళ్ళు అమ్మితే మీరు ఎలా తీసుకుంటారు, వైఫ్ కన్సెంట్ ఉండాలి కదా అని అంటే వాళ్ళు రావట్లేదు, డాక్యుమెంట్స్ చూపించట్లేదు, మేమే ఓనర్స్ అని అంటున్నారు. కనీసం మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నామండి, డోర్ కూడా తీయట్లేదు. చింత పిల్లం పట్టుకొని అప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉండాలి. అవునండి, నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారండి. నాకు 5వ నెల ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళానండి. అప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండకుండా, సరిగ్గా మాట్లాడకుండా ఇష్యూస్ అయితే ఉన్నాయి. మధ్యలో మాట్లాడారు కూడా. మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి. వచ్చి పెద్ద మనుషులాగా ఉన్నారు, ఉండి మేము సార్ట్ అవుట్ చేస్తామని అన్నారు. ఇప్పుడు నాకు తెలియకుండా ఇల్లు అమ్మామని ఇప్పుడు అంటున్నారు. డాక్యుమెంట్స్ చూపించండి అంటే మేము చూపించట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. నేను చేశామండి, రెస్పాండ్ అవ్వట్లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రానికి ఏం కావాలో పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి, నిధుల సాధనకు కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం. విశాఖ జిల్లా గిడిజాలలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి నిమ్మల. కడప నగరాన్ని ది బెస్ట్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప నగర పాలక సంస్థ రాష్ట్రంలో 3వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 31వ ర్యాంకు సాధించడం పట్ల హర్షం. మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి, వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.